ప్రభుత్వంలో ఉండటమే బెటర్ మీకైనా. ఆయన ఉంటేనే మీరు సుఖంగా ఉంటారు, లోపల ఉంటేనే. బయటికి వెళ్తే గనుక యమ డేంజర్ గుర్తు పెట్టుకోండి. బాబు కొడుకు లోకేష్ కి చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి రోజు చుక్కలే కనబడతాయి, పట్ట పగలే చుక్కలు కనబడతాయి. గుర్తు పెట్టుకోండి, ఆలోచన చేసుకోండి. మీరు కుర్తులు పడ్డ ఎలకల్లాంటి వాళ్ళు అక్కడ తిరగాల్సిందే. మీరేదో మాకు సంఖ్యాబలం ఉంది, అది పీకుతాం ఇది పీకుతాం అనుకుంటున్నారేమో. ఏం చేసినా మీకే నష్టం. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ నుండి ప్రభుత్వం బయటికి పంపించే అంత బలం మీకుంది, అధికారం కూడా మీ చేతుల్లో ఉంది. మాకు తెలుసు. రాజకీయంగా గవర్నర్ గా లెటర్ ఇస్తే సరిపోతుంది. జనసేన మంత్రులు ముగ్గురిని బర్తాఫ్ చేశామని చెప్పేసి క్లోజ్, పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేంత జనసేన పార్టీ మాకు తెలుసు. అది బీజేపీకి మీకు ఆ సాహసం చేయమనుకోండి, కేంద్రంలో సపోర్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే సపోర్ట్ కోసం వాళ్ళు కూడా మాట్లాడరు. బీజేపీ ఓకే. నా జనసేన బయటకు వచ్చిందనుకోండి, పవన్ కళ్యాణ్ ఎమడేం చదువుతాడు మీకు, ఎమడేం చదువుతాడు. మన తిరుపతి దర్శనం టిక్కెట్ల దగ్గర 4 చనిపోయారు కదా, అప్పుడు కేవలం టీటీడీ చైర్మన్ TV5 ఓనరు ఆయన్ని క్షమాపణ చెప్పమన్నాడు. అదే ప్రభుత్వం లేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి ఓటు మీద కూర్చునేవాడు. ఒక పక్క భక్తులు లక్షల్లో, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి వెనక లక్షల్లో జన సైనికులు, తిరుపతి మొత్తం బ్లాక్ అయిపోయేది. అర్థమవుతుంది కదా. ఆయన అధికారంలో ఉన్నాడు, భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు క్షమాపణతో వదిలేశాడు. అధికారంలో లేకపోతే తిరుపతి మొత్తం బ్లాక్ అయిపోయేది. సచ్చినట్టుగా రాజీనామా చేయాల్సి వచ్చేది, లేకపోతే పొల్లు దండాలు పెట్టుకుని క్షమాపణ చెప్పాల్సి వచ్చేది. ఇలా టీవీ ఛానల్ కూర్చుని ఎక్స్ట్రా డైలాగులు ఉండే కాదు. మా పార్టీ స్టాండ్ చెప్తాం, లోకేష్ వచ్చి క్షమాపణ చెప్పాలవుతుంది, మా పార్టీ స్టాండ్ కాదు. ఆయన వచ్చి ఎవరో చెప్తే నేను ఎందుకు ప్రమాణం ఇది క్షమాపణ చెప్పాలని చెప్పేసి TV5 ఓనర్ అనడం ఇవి ఉండే కాదు. ఆ రోజే బొమ్మ బోసి తేలిపోయేది, కింద పైన అయిపోయేది. అర్థమవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత హోదాలో ఎక్కడికైనా వెళ్తారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఆయన డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రి ఇవన్నీ పక్కన పెడితే జనసేన పార్టీ అధినేత హోదాలో ఆయన వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వంలో ఉంటే బ్యాలెన్స్ గా మాట్లాడతారు, ప్రభుత్వం బయట ఉంటే గనక అరాచకం ఊహొచ్చకోత. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా ఉంది. ఆయన కేంద్రానికి వెళ్లి ఆయన పట్టణాభివృద్ధి శాఖ లాంటి ఏదైనా ఓ మంచి శాఖ పట్టుకుని రాష్ట్ర నిధులు తీసుకొచ్చి అమరావతిలోనూ కొన్ని మున్సిపాలిటీలోనూ ఎక్కడైనా డెవలప్మెంట్ చేశాడనుకోండి, మీ బాబు కొడుకులకి రోజు రక్త కన్నీరే. మీరు నెల రోజుల పాటు డప్పు కొట్టుకుని ఇలా డప్పు కొట్టుకుని ఆ కంపెనీ వచ్చిందో, ఈ కంపెనీ వచ్చిందో, ఇది పీకామో అది పీకామో, మాకు వచ్చింత బాగా పెరిగిపోయిందో, మా ఇమేజ్ ఎంత పెరిగిపోయిందో అని మీరు ఆ బూత్ కిట్టిగాడు, ఆ టీవీ నేను సామిగాడు, ఈ TV5 నాయుడు గారు ఇలా ఎంత కొట్టినా పవన్ కళ్యాణ్ వస్తాడు. ఒకరోజు అమరావతిలో అడుగు పెడతాడు సింహంలాగా, జతకాటికి సిఆర్పీ బలగాలు పార్లమెంట్ వచ్చింది, స్టేట్ పోలీస్ అక్కర్లా, కేంద్ర మంత్రికి మొత్తం వాళ్ళు వస్తారు. ఒకరోజు దిగుతాడు కన్నమల ఎయిర్పోర్ట్ లో, చక్కగా ఒక రోజు ఉంటాడు. నెల రోజుల పాటు మొత్తం మీ సమొత్తాన్ని బూటుబాలు చేసేస్తాడు. ఆయన కేంద్రానికి వెళ్ళకుండా చూసుకోండి. మీ బాబు కొడుకులు పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళకుండా చూసుకోండి. ముందది అది చూసుకోండి, ఆయన బాగా చూసుకోండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారంటే, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు నార చుట్టిన నాటు బాంబు లాంటి వ్యక్తి అని చెప్పేసి మీ పార్టీ ఎనలిస్ట్ ఒకరు చెప్పారు. మరి నార చుట్టిన నాటు బాంబుని ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా సున్నితంగా ఏదో ఒక బ్యాగ్ లో పెట్టి చుట్టూ దూది పెట్టుకుని గడ్డి పెట్టి సున్నితంగా దాన్ని మోసుకెళ్ళాలి. ఇలా ఆడుకుంటే ఏమవుతుంది? సస్తారు, బ్లాస్ట్ అయిపోద్ది. అదే పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇలా గుంటనక్క రాజకీయాలు, మీ కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలు, ఆయనకి ఏదో పేరు వచ్చేస్తుంది కాబట్టి డిప్యూటీ సీఎం గా లోకేష్ పక్కన కూర్చోబెడదాం, పవన్ కళ్యాణ్ గారు అవసరం లేకుండా లోకేష్ అన్నిటి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారేమో. అది జరగదు. వెళ్ళండి ఢిల్లీ అమిత్ షా దగ్గరికి వెళ్ళండి. బాబు కొడుకులు ఢిల్లీ అమిత్ షా దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమంటారు తెలుసా? సర్లే ఇచ్చారు, లేదు కాగితం వస్తారు మీరు, ఇచ్చారా, సర్లే వెళ్ళండి, వెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారితో మాట చెప్తారు ఏ విషయం అనేది అని కనుక్కోమని చెప్తాడు. మొత్తం కాలిపోద్ది మీకు. నిన్న వీడియో వచ్చింది కదా అమిత్ షా గారిది. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? తెలివితేటలుగా పవన్ కళ్యాణ్ గారిని అవమానిద్దామని చెప్పేసి అక్కడ ముగ్గురుంటే, చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురుంటే రెండో కుర్చీలేశారు. అంటే వాళ్ళిద్దరు కూర్చుంటే పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడాలన్నమాట. అంటే వీళ్ళేం చెప్పాలనుకున్నారు? లోకేష్ బ్యాచ్
లోకేష్ టీం ఏమైతే ఉందో ఆయన టీము ఏం చెప్పాలనుకున్నారు? ఒరే పవన్ కళ్యాణ్ నీ స్థానం అదిరా, నువ్వు వెనకాల నిలబడాలి, పక్కన కూర్చోకూడదు అని చెప్పాలనుకున్నారు. ఏం చెప్పాలనుకున్నారు? ఒరే పవన్ కళ్యాణ్ నీ స్థానం అది, నువ్వు నిలబడాలి వెనకాల. అమిత్ షా చంద్రబాబు నాయుడు గారి వెనకాల నిలబడాలి, నువ్వు పక్కన కూర్చోకూడదురా, నీ స్థానం అది కాదు అని చెప్పి చెప్పాలని 2 కుర్చీలు వేశారు. 2 కుర్చీలు వేస్తే అమిత్ షా గారు 3వ ఎక్స్ట్రా కుర్చీ తెప్పించారు. ఆ మొదటేసిన 2 కుర్చీల్లో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు కూర్చుంటే ఎక్స్ట్రా కుర్చీలో చంద్రబాబు కూర్చున్నాడు. ఇంతకన్నా అవమానం ఉందంట మీకు? ఇంతకన్నా అవమానం ఉందంట మీకు? చిచ్చి 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 మీకు పవన్ కళ్యాణ్ అవమానం చేద్దామని చెప్పేసి 2 కుర్చీలు వేపిస్తే తీసుకొచ్చిన 3వ కుర్చీ అమిత్ షా గారు తెమ్మన్న 3వ కుర్చీలో పవన్ కళ్యాణ్ గారు కూర్చోాలా, చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. ఎంత అవమానం ఇది, ఎంత అవమానం చంద్రబాబు నాయుడు గారికి. ఎదో పనులు చేయమాకండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయిన వయసు, ఆ వయసులో ఆయనకి ఇటువంటి పెట్టమాకండి మీరు. ఆయన తెలియదు ఇటువంటి అన్ని చిన్న చిన్న వ్యవహారాలలో. మీరేదో పీకేద్దాం పొడిచేద్దాం అనుకుంటే ఇదే జరిగేది. ఇదే కాదు, ఇంత ముందు కూడా పొత్తు కుదరకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ల్యాప్టాప్ పెట్టాడు అమిత్ షా గారి ముందు. ప్రజెంటేషన్ మాకు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది, మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది అయిందని చెప్పేసి ఆయన సింపుల్ గా ల్యాప్టాప్ మూసి వెళ్ళిపోయా, నువ్వు ఏమనుంటే మేము పవన్ కళ్యాణ్ మాట్లాడుకుందామని చెప్పేసి అంట. అప్పుడు కూడా అంటే మొదటి నుంచి కూడా వీళ్ళు బీజేపీతో పొత్తు కూడా పవన్ కళ్యాణ్ సైడ్ చేసి మనం బీజేపీని లాక్కుందామని ప్రయత్నాలు చేశారు మహానుభావులు. అక్కడ కూడా బీజేపీ వాళ్ళు పక్కకి ఆడుకోవా నీవేంటా అని పంపించమని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బాహుబలి లాంటి వ్యక్తి. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నా, ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చున్నా ఆయన స్థానం ఎక్కడికి వెళ్ళదు. ఆయన ప్రభుత్వంలో ఉంటేనే బాబు కొడుకులు లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి మనశ్శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది, ప్రశాంతి నిజం పట్టుద్ది. బయటకు వచ్చాడా తప్పటి తాండ్రా ఒక్కొక్కడికి. బయటకు వచ్చాడా మీ పని అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి. నేను సీరియస్ గా నాకు నవ్వు ఆగడం లేదు. బయటకు వస్తే మీ పని అయిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రభుత్వంలో ఉంచుకోండి, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి గుంటలక్క రాజకీయాలు దయచేసి వేయమాకండి. గుంటలక్క రాజకీయాలు మీకు మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మనందరం కూడా కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఈ కూటమి ఇంకొక 2 సార్లు గెలవాలి. అంటే 2029 ఎలక్షన్స్ లో గెలవాలి, 2034 ఎలక్షన్స్ లో గెలవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఆ మాటని మేము ఆయన మాటకి విలువిస్తాం కాబట్టి ఇంకో 2 సార్లు గెలిచినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. మేమన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. మీ రాష్ట్రం కోసం ఏం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. పాడు చేసుకోమాకండి, తిన్న కంచంలో ఊసుకోమాకండి. గుర్తుపెట్టుకోండి, తిన్న కంచంలో ఊసుకుంటే అన్నం దొరకదు, పుట్టగతులు ఉండవు. అటువంటి పనులు చేయమాకండి. ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్లు వద్దు. 2019 ఎలక్షన్ లో చూసాం మనం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే లోకేష్ ఎక్స్పోజ్ కావట్లేదు అంటారు కదా. 2019 ఎలక్షన్ మొత్తం జరిగింది లోకేష్ చేసింది. టిక్కెట్ల దగ్గర నుండి ఎలక్షన్ ఈవింగ్ దగ్గర వరకు మొత్తం జరిగింది లోకేష్. చంద్రబాబు డమ్మి. 2019 ఎలక్షన్ లో చంద్రబాబు పూర్తిగా డమ్మి. పక్కన కూర్చోబెట్టి లోకేష్ మొత్తం కదనిపాడు. అందుకే 1 సీట్లు వచ్చినాయి. ముద్రగడ ఎపిసోడ్ మొత్తం రన్ చేసింది లోకేషే. 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు 2017లో జరిగిన ముద్రగడ గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో అదంతా రన్ చేసింది ఎవరో కాదు, లోకేష్ రన్ చేశాడు. లోకేష్ గారు ఆయన పార్టీని నడిపిన విధానము, తెర వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిన విధానం 2014, 19లో మీరు చూసే ఉంటారు. దాని ఫలితం ఎలా ఉందో కూడా మీరు చూశారు కదా. ఎక్కువగా ఆశలేం పెట్టుకోకండి. కొంచెం అటైనా కొంచెం ఇటైనా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కొంచెం పట్టి విడుపులు అటు ఇటు. సరే, రాజకీయ నాయకుడు రాజకీయం చేయకుండా ఏం చేస్తారు చెప్పండి? స్వచ్ఛంద సేవ చేయడు కదా. ఈ ఎత్తులు అన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే మీరు కనీసం ఎంతో గొప్ప, మీకు కొద్దో గొప్ప సీట్లు వస్తాయి, కొంచెం ఇది చెప్పుకోదగ్గ స్థానాలను వస్తాయి, పార్టీ అయినా బాగుంటాయి. లోకేష్ నమ్ముకుంటే మొత్తం మతాష మసి 2019. లోకేష్ ఆధ్వర్యంలో మీరు ఏ ఎలక్షన్కి వెళ్ళినా 2019 నుంచి మీరు పెట్టగలుగుతారు సార్. గుర్తుపెట్టుకోండి. రాదు ఎలక్షన్ అంటే అది లోకేష్ వల్ల అయ్యేది కాదు. దానికి చాలా లెక్కలు ఉంటాయి. లోకేష్ అసలు అన్ఫిట్ పాలిటిక్స్ కి.
చంద్రబాబుని నమ్ముకోండి. మా అధినేత కూడా అది చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. వీఆర్ రెడీ టు వర్క్ విత్ హిమ్. ఇంకొక 2 సార్లు గెలిచినా సరే, 29 గవర్నమెంట్ అయినా 34 గవర్నమెంట్ అయినా వీఆర్ రెడీ టు వర్క్ విత్ చంద్రబాబు నాయుడు గారు. మాకు ఎటువంటి ఇది లేదు. కానీ లోకేష్ విషయంలో ఆలోచన చేసుకోండి మీరంతా కూడా.